జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే కనుక అన్నీ కూడా ఈ కామాక్షి దీపాలు ఉర్లీసు డెకార్ కోసము లోటస్లు సింహాసనాలు శివపార్వతులండి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. నెమ్మదిగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే కనుక ఉర్లీ అండి, ఇది చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్తో వచ్చిందో, చాలా బాగుందండి. ఇది 6.5 ఇంచ్ హైట్లో వచ్చిందనమాట. ఉర్లీ హైట్ వచ్చేసి 6.5. లెగ్స్ కానివ్వండి, ముందు డిజైనింగు, బ్యాక్ సైడ్ డెకార్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఉర్లీ మనకి డయామీటర్ వచ్చేసి 7 ఇంచ్ విడ్త్ వస్తుంది, లెంగ్త్ వచ్చేసి మనకి 6.5 ఇంచ్ వస్తుందండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2950 రూపీస్ పడుతుందండి. ఉర్లీ వచ్చేసి మనకి 2950 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది శివ కలశం అంటారండి. పైనంతా కూడా మనకి నంది, శివలింగము ఫేసెస్ కూడా శివ ఫేసెస్ వస్తుందన్నమాట. బౌల్ మీద ఎంబోజ్ అయ్యి ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయండి. ఇది హైట్ వచ్చేసి మనకి 4 ఇంచ్ హైట్లో వస్తుంది, డయామీటర్ వచ్చేసి 5 ఇంచ్ వస్తుందన్నమాట. కొంచెం వాటర్ కూడా పడతాయండి. మంచిగా మనము అది ఏమంటారు, అభిషేకానికి కానివ్వండి, అర్ఘ్యం ఇవ్వడానికి కానివ్వండి, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు పూజా మందిరంలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2750 రూపీస్ పడుతుందండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో, తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న సైజులో ఉన్న సింహాసనం అండి. మకర తోరణంతో ఉంది. మకర తోరణం డిటాచబుల్ కాదు, పక్కనే ఆలీస్ అట్లా వచ్చాయన్నమాట. పైన కీర్తిముఖ వచ్చింది. ఎంత బాగుందో, ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఎంత సాలిడ్ ఉందంటే 950 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. హైట్ వచ్చేసి 5.5 ఇంచ్ ఉందన్నమాట. లెంగ్త్ విడ్త్ వచ్చేసి 3 ఇంచు 2.5 ఇంచ్ వస్తుంది. ఆ బేస్ వచ్చేసి 2 ఇంచు 2.3 ఇంచ్ వరకు ఉంటుందండి. అయితే మనకి మకర తోరణంకి మధ్యలో 3 ఇంచు 3.5 ఇంచ్ వరకు కూడా అడ్జస్ట్ అవుతుంది. ఆ కృష్ణ వచ్చేసి 2 ఇంచ్ హైట్లో ఉన్నారు. ఆ లడ్డు గోపాల్ 2 ఇంచ్ హైట్లో ఉన్నారనమాట. ఎంత మంచిగా ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదండి, చాలా బాగుంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇవన్నీ లిమిటెడ్ పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింహాసనంలో ఇంకొక మోడల్ అండి. ఇది కూడా 5.5 ఇంచ్ హైట్లోనే వస్తుంది. కొంచెం ఇది అంటే మనకి రాజదర్బార్ అంటే అటు ఇటు హ్యాండ్స్ పెట్టుకోవడానికి అన్నట్లుగా అట్లా వచ్చిందనమాట. చాలా ముద్దుగా ఉంది చూడండి, మంచిగా వచ్చింది. లెగ్స్ కానీ ఇదంతా కూడా బాగా వచ్చిందనమాట. ఇది విడ్త్ వచ్చేసి 4.25, డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట. ఇది వెయిట్ 800 గ్రామ్స్ దాకా ఉందండి. అది అంత చిన్నదైనా కూడా అది వెయిట్ ఎక్కువ ఉంది. ఇది కొంచెం తక్కువ వెయిట్ వచ్చింది. ఇది చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో, చాలా క్యూట్గా అనిపిస్తుంది కదండి. ఆ గ్యాప్లో వచ్చేసి చెప్పాను కదండి ఇందాక 2 ఇంచ్ హైట్లో ఉన్న కృష్ణ అలాగా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనము డెకార్ చేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందంటే అది వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇది వాల్ డెకారు, డోర్కి కానివ్వండి, పూజా మందిరంకి కానివ్వండి, అలా పెట్టుకోవడానికి ఉపయోగపడే లోటస్ అనమాట. ఇది 3 ఇంచ్ హైటు 4 ఇంచ్ వరకు లెంగ్త్ విడ్త్ వస్తుందండి. వెయిట్ కూడా 400 గ్రామ్స్ అట్లా ఉంది. చాలా ఫైన్ ఫినిషింగ్, ఎంత బాగున్నాయనండి. వర్క్ మ్యాన్షిప్ కానీ అదంతా కూడా చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా వచ్చాయి. బ్యాక్ సైడ్ ఇట్లా హ్యాంగ్ చేయడానికి మనకి ఇది వస్తుందన్నమాట. చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ పీసు 800 రూపీస్ పడుతుంది. ఒకటి 800 రూపీస్ పడుతుందండి. చాలా బాగున్నాయి కదా.
చాలామంది కామాక్షి దీపము ఈ మోడల్లోది వీడియో పెట్టమని అడిగి ఉన్నారండి, అందుకని చేస్తున్నాము. ఇది 7 ఇంచ్ హైట్ వస్తుంది, విడ్త్ వచ్చేసి 4 ఇంచ్ వస్తుందండి, లెంగ్త్ వచ్చేసి 5.5 ఇంచు. చాలా సాలిడ్ ఉందండి. 1.4 kg వరకు వెయిట్ వస్తుంది. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తుందన్నమాట. ఫినిషింగ్ కానివ్వండి, మీకు వర్క్మెన్షిప్ కానివ్వండి, క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఎప్పుడు కూడా చెప్పే మాటేనండి, ప్రైస్ ఒకటే కంపేర్ చేయొద్దండి, ఫినిషింగ్ అన్ను క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ మీరు కంపేర్ చేసుకోవాలండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3870 రూపీస్ పడుతుందండి. ఎంత బాగా ఉందో. ఆయిల్ కూడా చాలా పడుతుందండి, 150 ml కన్నా కూడా ఎక్కువే ఆయిల్ పడుతుంది బౌల్లో వచ్చేసి. బౌల్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో. అమ్మవారు కానివ్వండి అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ లోటస్ ధూప్ధని అండి. ఇది లోటస్ 3 in 1 అనుకోవచ్చు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ప్లస్ ఎప్పుడు కూడా రీస్టాక్ అవుతూనే ఉంటుంది. చూడండి పైన క్యాప్ కానివ్వండి, దాని మీద ధూప్ స్టిక్స్ చిన్నవి పెట్టుకోవచ్చు. ఇక్కడ విగ్రహాలు అమ్మవారిని కూర్చోబెట్టుకొని మనము అభిషేకంగా అదే కుంకుమార్చన అలా చేసుకున్నా కానివ్వండి, ధూప్ స్టిక్ పెట్టుకున్నా కానివ్వండి, లేదు ఒక దీపాలు పెట్టుకున్నా కూడా నక్షత్ర హారతిలాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది డయామీటర్ వచ్చేసి 4 ఇంచ్ అనమాట, హైట్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంటుంది. చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో. అవి గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి, గిఫ్టింగ్కి కూడా చాలా బాగా పనికొస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1180 రూపీస్ పడుతుంది ఒకటి. నెక్స్ట్ లడ్డు గోపాల్ అండి. చాలా అంటే చాలా ముద్దుగా అన్నారు. 2.5 ఇంచ్ హైట్లో ఉంది. ఇందాక 2 ఇంచ్ అని చెప్పాను, సారీ, 2.5 ఇంచ్ హైట్ అనమాట. డీటెయిలింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఎక్సలెంట్గా ఉంది. ఇంత చిన్న ఐటెంలో కూడా ముందు జ్యువెలరీ నెక్లో కానీ ఇదంతా కూడా చాలా బాగా చేస్తున్నారండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 260 రూపీస్ పడుతుంది ఈచ్ పీస్. చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి. ఎంత ముద్దుగా ఉన్నారో కృష్ణ, ఇక్కడ లడ్డు గోపాలు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బర్డ్ దియా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్టాండ్ హ్యాండిల్ వస్తుంది, ఇట్లా మనము హారతి ఇవ్వడానికి పనికొస్తుంది. మంచిగా డెకార్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది 5 ఇంచ్ హైట్ వస్తుంది, 6.2 ఇంచ్ లెంగ్త్ వస్తుందండి. వీటితో వచ్చేసి 4 ఇంచ్ అనమాట. ఆయిల్ కూడా పడుతుందండి, ఒక మోర్ దాన్ 30 ml అయితే ఆయిల్ పడుతుంది. మంచిగా చాలా బాగా అనిపిస్తుందండి. వెయిట్ కూడా ఉంది, 650 grams అలా వెయిట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చూడండి క్లియర్గా తెలుస్తుంది. ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి 1280 రూపీస్ పడుతుందండి. ఒకటి 1280 రూపీస్. చాలా ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ శివపార్వతులండి. నందీశ్వరుడి మీద అంటే నుంచున్న నంది మీద ఉన్న శివపార్వతులు, వెనుక మకర తోరణం కూడా వచ్చిందనమాట. ఇది 5.2 ఇంచ్ హైట్లో ఉన్నారు. లెంగ్త్ వచ్చేసి 4 ఇంచ్ అనమాట. అది మకర తోరణము డిటాచ్ చేయడానికి వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ పీసెస్, అంటే ఎవరైతే డిజైన్ చేశారో ఫస్ట్ ఆ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా. అందుకని మనకి ప్రైస్ కూడా కొంచెం హైలోనే కనిపిస్తుందండి మనకి. మీరు ఫినిషింగ్ మాత్రం చూడండి, ఆ మెజర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది మనకి వెయిట్ కూడా 850 grams దాకా అట్లాగా ఉందండి. ఈ శివపార్వతులు వచ్చేసి ఈ 5.2 ఇంచ్ హైట్ ఉన్నది 850 grams దాకా ఉంది. ఇందులో కూడా సైజెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్గా. ఈ వీడియోలో లాస్ట్గా శివపార్వతులండి 8 ఇంచ్ హైట్లో ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారండి, చక్కగా ఉన్నారు దంపతులు ఇద్దరు కూడా. ఎంత ముచ్చటగా ఎంత బాగా అనిపిస్తుందో. ఎవరైనా అంటే తొందరగా అంటే ఈ రూపంలో శివుణ్ణి ఆరాధించము అనుకోండి, కానీ డెకార్గా మంచిగా ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి, చాలా బాగా అనిపిస్తున్నారు. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. కింద బేస్ కానివ్వండి, పాదాలు విడివిడిగా ఉండడము, అంటే ఒక అచ్చులాగా కాకుండా అలాగా నీట్గా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చిందనమాట. వెయిట్ కూడా ఉన్నాయండి, సాలిడ్గానే ఉన్నాయి. 2 kg వరకు 8 ఇంచ్లో ఉన్నారు. అమ్మవారు కూడా చూడండి ఎంత బాగున్నారో, పార్వతీదేవి. ఇవి దీని ప్రైస్ వచ్చేసి మనకి సెట్ ప్రైస్ 4800 రూపీస్ పడుతుందండి. చాలా డీటెయిలింగ్ అని బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంది.
4800 రూపీస్ పడుతుందన్నమాట. ఇదండి మనకి ఈరోజు వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.